గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఇక్కడ ఈ పిక్చర్లో చూసారంటే మాస్టర్ ద బేసిక్స్, ద మిలియన్స్ ఫాలో. చాలామంది పర్టికులర్గా ఇప్పుడు మనం ఉన్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం బేసిక్స్ని ఫాలో అవుతూ ఉండాలి, రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. సో ఖచ్చితంగా చేసినటువంటి పని మళ్ళీ 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 చేయటం అనేది చాలామందికి బోరింగ్గా ఉంటుంది. సో ఆ కారణంగానే ఒక 2 to 3% మెంబర్స్ మాత్రమే బిజినెస్లో సక్సెస్ అవుతూ ఉంటారు. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బిజినెస్లు స్టార్ట్ చేసినటువంటి 97% మెంబర్స్ చాలా త్వరగా వాటిని ఆపేయటం జరుగుతూ ఉంటుంది. కొంతమంది నెలల్లో ఆపేస్తారు, ఇంకొంతమంది 2-3 సంవత్సరాల్లో కూడా ఆపేస్తారు. ఎనీ బిజినెస్ సక్సెస్ అవ్వాలి అని అంటే more than 5 years మనం చేసినటువంటి పనిని మళ్ళీ మళ్ళీ చేస్తున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. సో ఈ త్వరగా అంటే బిజినెస్ స్టార్ట్ చేసి త్వరగా ఆపేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఏమవుతారు అని అంటే ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ జాబ్స్ జాయిన్ అవుతూ ఉంటారు. శాలరీ కోసం సక్సెస్ అవుతున్న వాళ్ళ దగ్గర జాయిన్ అవుతారు. ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి డ్రీమ్స్ని లిమిటెడ్గా ఉంచుకొని ఆ బిజినెస్ ఓనర్ లేదా ఆ కంపెనీ ఓనర్, ఆ ఫరం ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రీమ్స్ నెరవేరటం కోసం వీళ్ళు వాళ్ళ దగ్గర జీతానికి పనిచేయటం జరుగుతూ ఉంటుంది. సో అందుకనే బిజినెస్లో సక్సెస్ అయ్యేటువంటి పర్సంటేజ్ ఎంత అంటే 2 or 3%. సో మిగిలిన వాళ్ళందరూ కూడా జాబ్స్ కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అట్లా ఇక్కడ మనం మన బిజినెస్లో కూడా మనం సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అంటే బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్స్లో మనం మాస్టర్ కావాలి. సో ఇక్కడ బేసిక్స్ ఏంటండి? సో మన దగ్గర ఉన్నటువంటి బేసిక్స్ అటామీ సిస్టమ్ ఏంటి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రొడక్ట్లు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలి, వాటిని యూజ్ చేస్తూ ఉండాలి, మనం ఏదైతే ప్రోడక్ట్ వాడామో దాని గురించి షేర్ చేసుకోవటం, అట్లానే మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటెండ్ అవుతూ ఉండటం. సో ఈ పనులు ఇక్కడ చేయాల్సింది రిజిస్ట్రేషన్, షాపింగ్ చేయటం, ప్రోడక్ట్ యూజ్ చేయటం, షేర్ చేసుకోవటం, మీటింగ్స్ అటెండ్ అవటం. సో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా అదే పనులు, బేసిక్స్ అవే. ఇంకా మిగిలినవన్నీ కూడా ఏంటంటే మనం ఇక్కడ సక్సెస్ అవ్వటం కోసం మోటివేషనల్ మీటింగ్స్ కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, టీమ్ మీటింగ్స్ కావచ్చు, సక్సెస్ సెమినార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే దానికి రిలేటెడ్గా మనం క్రియేట్ చేసుకున్నవి. ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం మాస్టర్ కావాలి. సో రిజిస్ట్రేషన్ చేయటం యాక్చువల్గా ఫస్ట్లో నాకు కూడా రిజిస్ట్రేషన్ చేయాలి అని అంటే ఇంచుమించు ఒక 20 minutes టైం పట్టేది ఒక ఐడిని రిజిస్ట్రేషన్ చేయటానికి. కానీ ఇవాళ ఎవరన్నా డాక్యుమెంట్స్ ఇచ్చి సార్ ఈ ఐడి క్రియేట్ చేయండి అని అంటే 2 minutes, జస్ట్ 2 to 3 minutesలో ఐడి క్రియేట్ అయిపోతుంది. ఈవెన్ వెరిఫికేషన్ కూడా అయిపోతూ ఉంది. కస్టమర్ కేర్కి కాల్ చేసి వెంటనే వెరిఫై చేసి సార్ మీరు షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో అంటే ఆ టైం ఎలా తగ్గింది అని అంటే కంటిన్యూటీ, రిపీటెడ్గా అదే పని చేయటం ద్వారా ఆ పనిని రిపీటెడ్గా ఆల్మోస్ట్ ఇప్పటికీ నా టీంలో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళటువంటి సంఖ్య చూస్తే నియర్లీ 4000 మెంబర్స్ ఉంటారు. సో ఈ 4000 మెంబర్స్లో 1000 ఐడీస్ నేనే సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ చేస్తుంటా. నా చేతితోటి నేనే రిజిస్ట్రేషన్ చేస్తుంటా. నాకే డాక్యుమెంట్స్ వచ్చి ఉంటాయి, నేనే చేస్తుంటాను. సో 3 years, 3 yearsలో అంటే రోజుకి యావరేజ్గా ఒక ఐడిని అన్న నేను పర్సనల్గా రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. సో దానివల్ల ఏమైంది? అందులో ఇవాళ నేను మాస్టర్ అయ్యా. ఫస్ట్లో 20 minutes పట్టినటువంటి టైం ఇవాళ 2 minutes పడతా ఉంది. అట్లనే నెక్స్ట్ బేసిక్ ఏంటి? షాపింగ్ చేసుకోవటం. సో షాపింగ్ చేయాలి అని అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఒకరోజు ఒక మేడం గారు ఫోన్లో కనెక్ట్ అయ్యారు.
యాక్చువల్ మన టీం కాదండి, వేరే టీము. బట్ యాజ్ ఏ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్గా వాళ్ళు మన ఎడ్యుకేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి నేర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమె మన మీటింగ్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తే, సార్ నేను కూడా ఆన్లైన్లో నా అంతటి నేనుగా పెట్టుకుంటాను, నాకు కొంచెం గైడ్ చేయండి అని అంటే, ఆమె చేత ఒక్క ఆర్డర్ పెట్టించడానికి 1 గంట 15 నిమిషాలు పట్టింది. 1 అవర్ 15 మినిట్స్. ఆన్లైన్లో మనం చెప్పింది ఆమె చేయటానికి 1 అవర్ 15 మినిట్స్ పట్టింది. సో ఇనిషియల్గా నాకంటే నేను సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేశా. స్టార్టింగ్ నుంచి కూడా స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉన్నాం, ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాం. చదివింది కంప్యూటర్ బీఎస్సీ కాబట్టి కాస్త ఐడియా ఉంది కాబట్టి, సో నాకు అంత టైం అయితే పట్టలేదు, కొంచెం త్వరగానే నేర్చుకున్నాం. బట్ కొత్త వాళ్ళని మనం ఇప్పుడు ఎవరినైతే రిజిస్టర్ చేస్తున్నామో వాళ్ళకి షాపింగ్ చేయటం ఆన్లైన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసి ప్రొడక్ట్లు కార్ట్కి యాడ్ చేసి తర్వాత ఆ, దాన్ని సరి చేసుకొని అడ్రస్ ఫీడ్ చేసి పేమెంట్ చేయటానికి కొత్త వాళ్ళకి ఒక 15 to 20 మినిట్స్ టైం పడుతూ ఉంది. సో అదే ప్రాక్టీస్ చేస్తే, సో ఆ పనిని రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఇవాళ చాలామంది లైక్ అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్, ఈ మధ్య నేను ఆల్మోస్ట్ 5 6 మంత్స్ నుంచి జెప్టో అనేటువంటి యాప్ను ఆడుతూ ఉన్నా ఇంట్లో కావాల్సినటువంటి సరుకులు పర్చేజ్ చేయడానికి. సో 1 మినిట్లో మనం ఆర్డర్ పెడితే 10 మినిట్స్లో డెలివరీ ఇచ్చేస్తా ఉన్నాడు. అట్లనే మన అటామీ యాప్ కూడా ఇవాళ ఏదన్నా షాపింగ్ చేయాలి అని అంటే, లైక్ నిన్న 4 ప్యాక్ కొంటే ఒక ప్యాక్ ఫ్రీ ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ 40,000 రూపాయలు, లేదా 50,000 రూపాయల ఆర్డర్ పెట్టడానికి కూడా నాట్ ఈవెన్ 5 మినిట్స్, 1 or 2 మినిట్స్లో ఆర్డర్ పెట్టి ప్రాసెస్ చేయగలుగుతా ఉన్నాం. సో ఆ స్థాయికి ఎలా వచ్చామనంటే దాన్ని రిపీటెడ్గా చేయటం ద్వారా వచ్చాం. అట్లనే నెక్స్ట్ థింగ్, ప్రోడక్ట్ గురించి, ప్రోడక్ట్ యూస్ చేయటం. సో ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాం. స్టార్టింగ్లో కాస్త కన్ఫ్యూజను, బాడీ క్లెన్జర్ ఎట్లా వాడాలి, లేకపోతే హోమ్ క్లెన్జర్ ఎట్లా వాడాలి, లేకపోతే డిటర్జెంట్ లిక్విడ్ ఎట్లా వాడాలి, ఎంత వాడాలి, సో ఇట్లా కాఫీ ఎప్పుడు తాగాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి. సో ఇవాళ ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత ఇన్స్టెంట్గా హాట్ వాటర్ పెట్టేసుకుంటే, కెటిల్ లాంటిది కనుక ఉంది అని అంటే 1 or 2 మినిట్స్లో వాటర్ రెడీ అవుతాయి. సెకండ్స్లో కాఫీ తయారు చేసుకోగలుగుతా ఉన్నాం. సో ఇది ఎట్లా వచ్చిందనంటే ఆ పనిని రిపీటెడ్గా చేయటం. సో అట్లా ప్రోడక్ట్ యూజ్ చేయడం అనేది ఇవాళ ఈజీ అయిపోయింది, అలవాటు అయిపోయింది, కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ థింగ్, దాని గురించి షేర్ చేసుకోవటం. సో ఇనిషియల్గా నాకు కూడా చాలామంది అపోజ్ చేశారండి. పేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇవాళ మనం వాడుతున్నాం కాబట్టి, నేను మోర్ దెన్ 3 years నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు అది ఎట్లా పనిచేస్తుంది ఏంటనేది. తర్వాత ఎమోహిమ్, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా రిపీటెడ్గా వాడినటువంటి కారణంగా దాని యొక్క బెనిఫిట్స్ ఏంటనేది ఇవాళ అద్భుతంగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. దానికి నిదర్శనం ఏంటి అని అంటే మనిషిని చూడగానే తెలిసిపోతుంది. ఫేస్ క్రీమ్స్ వాడుతున్నారా, హెల్త్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా, ఎంత హైజీనిక్గా ఉంటున్నాం అనేది అర్థమైపోతుంది. సో రిపీటెడ్గా ప్రోడక్ట్ యూస్ చేయటం. ఆ తర్వాత నెక్స్ట్ బేసిక్, మీటింగ్స్ అటెండ్ అవ్వటం. ఇవాళ జూమ్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. విత్ ఇన్ మినిట్స్లో ఈ పోస్టు నాకు ఇప్పుడే వచ్చింది. మనం నార్మల్గా మీటింగ్ స్టార్ట్ చేసాం, మాట్లాడుతున్నప్పుడు ఈ పోస్ట్ వచ్చింది. సో నేను మార్నింగ్ యాక్చువల్గా మై ఆఫీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. సో దానికి రిలేటెడ్గా ఈ పోస్ట్ వచ్చింది, దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇట్లా అంటే చేసేటువంటి పనిని రిపీటెడ్గా ఎవరైతే 1000 టైమ్స్ చేస్తారో, మీరు ప్లాన్ చెప్పడం 1000 టైమ్స్ చేయండి, రిజిస్ట్రేషన్స్ 1000 చేయండి, షాపింగ్ చేయటం 1000 టైమ్స్ చేయండి, మీటింగ్స్ 1000 మీటింగ్స్ మీరు అటెండ్ అవ్వండి. సో మీరేమవుతారంటే మాస్టర్ అవుతారు. యాక్చువల్గా మనకి ఎడ్యుకేషన్లో కూడా మాస్టర్ ఉంది. సో పీజీ అంటే మాస్టర్ ఆఫ్ మ్యాథ్స్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్, అంటే ఎంఎస్. సో దాన్ని మాస్టర్ అంటారు. ఎందుకు మాస్టర్ అని అంటారంటే ఏదైతే బేసిక్ ఉన్నదాన్ని డిగ్రీగా తీసుకుంటా ఉన్నారు, గ్రాడ్యుయేషన్, తర్వాత మాస్టర్గా తీసుకుంటా ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు ఇంజనీరింగ్లో మాస్టరింగ్ ఉంది. సో ఎందుకు మాస్టర్ అని అంటారంటే ఒక సబ్జెక్ట్లో వాళ్ళు కొంచెం
దాని దాని మీద సానబట్టి దాన్ని నేర్చుకొని అందులో బెటర్ అవుతారు. సో అందులో వాళ్ళు హై పొజిషన్కి వెళ్తారు. సో దాన్ని ఇక్కడ మాస్టర్ అని చెప్పేసి అంటా ఉన్నాం డిగ్రీలో. వాళ్ళు ఏం చదువుతున్నారంటే మా వాడు మాస్టర్స్ చదువుతున్నారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. వాళ్ళ అబ్బాయి మాస్టర్స్ చేస్తున్నారు, అమెరికా వెళ్ళారు, మాస్టర్స్ చేస్తున్నారు, ఎంఎస్ చేస్తున్నారు. ఎంఎస్ మీన్స్ ఎం మీన్స్ మాస్టర్. సో ఇక్కడ కూడా మనం మన బిజినెస్లో మనం మాస్టర్ అవ్వాలి. ఎందులో అవ్వాలి మాస్టరు? బేసిక్స్లో మనం మాస్టర్ అవ్వాలి. సో బేసిక్స్లో మనం మాస్టర్ అయితే ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనం సక్సెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దానికి నేను పెట్టిన మెసేజ్లో క్లియర్గా ఆ, తెలుగులో కూడా ఇవ్వటం జరిగింది. సో కింద ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి అని అంటే, ఇన్ మై డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ సీన్ టూ మెనీ పీపుల్ చేజ్ కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్ వైల్ ఇగ్నోరింగ్ ద ఫండమెంటల్స్. యువర్ ఫార్చ్యూన్ ఈజ్ ఇన్ ద ఫాలో అప్, ఇన్ ద డైలీ డిసిప్లిన్స్, ఇన్ మాస్టరింగ్ ద సింపుల్ థింగ్స్ దట్ అదర్స్ నెగ్లెక్ట్. సో నా దశాబ్దాల అనుభవంలో ఇతను చెప్తా ఉన్నారు, ఎవరైనా ఎరిక్ వర్రి. దశాబ్దాలు అయిన బిజినెస్ స్ట్రాటజిస్ట్, ఒక స్పీకర్. సో దశాబ్దాల అనుభవంలో చాలామంది ప్రాథమిక అంశాలను విస్మరిస్తూ సంక్లిష్టమైన వ్యూహాలను వెంబడించడం నేను చూశాను. మీ అదృష్టం అనుసరణలో, రోజువారీ విభాగాలలో, ఇతరులు నిర్లక్ష్యం చేసే సాధారణ విషయాలలో, దానిలో ప్రావీణ్యం సంపాదించటంలో ఉంది. సో అదృష్టం అని వాడు అదృష్టవంతుడని ఎవరిని అంటామండి? సక్సెస్ అయిన వాళ్ళని. ఎవరు సక్సెస్ అవుతారు? అనుసరణ అంటే ఎవరైతే ఆ పనిని అనుసరిస్తున్నారు అంటే చేస్తా ఉన్నారు రోజువారీ విభాగాలలో. అంటే ప్రతిరోజు మనం ఇప్పుడు ఆ, ఎవరు వెయిట్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటారంటే రోజు ఎవరైతే వర్కౌట్ ఎక్సర్సైజ్ చేస్తున్నారో వాళ్ళు వెయిట్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. నేను నెలకు ఒకసారి ఎక్సర్సైజ్ చేస్తాను, లేకపోతే వారానికి ఒకసారి చేస్తానని అంటే అటువంటి వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోలేరు. చివరికి ఏమవుతుంది? వాళ్ళ బాడీనే ఓవర్ వెయిట్ అవుతుంది, అది అనారోగ్యానికి కారణమవుతుంది. నాట్ ఓన్లీ వెయిట్ మేనేజ్మెంట్, రోజు ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మీకు బీపీ రాదు, షుగర్ రాదు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. సో ఈవెన్ ఎనేమియా, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. లాట్ ఆఫ్ దానికి కనెక్ట్ అయి ఉన్నాయండి. సో ఎవరికి జరుగుతుంది అంటే ఇది దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎవరైతే రోజు చేస్తారో. అట్లానే ఇక్కడ మనం చేసేటువంటి పని, రోజు జూమ్ మీటింగ్కి రావాలి. రోజు జూమ్ మీటింగ్ రావటం వల్ల ఏమవుతుంది అంటే మనం మాస్టర్ అవుతాం. ఈ సబ్జెక్ట్లో మనం మాస్టర్ అవుతాం. మీరు 1000 మీటింగ్స్ అటెండ్ అవ్వండి, మీరు మాస్టర్ అవుతారు. సో ఇవాళ అంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏదన్నా ఎవరన్నా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు భయపడిపోయేసి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవటం, అవాయిడ్ చేయటం, వాళ్ళకి మళ్ళీ చెప్పకపోవటం జరుగుతూ ఉంటుంది. సో ఇంకో కొంతమంది, సో దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు సీనియర్కి ఫోన్ చేసి మాట్లాడిచ్చేస్తారు. సో అట్లా ఇప్పుడు నేను 1000 డేస్ ఉన్నాను కాబట్టి నేను ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ బిజినెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి విషయాల్లో మాస్టర్ అయి ఉన్నాను. ఈ ఈవెన్ ఇవాళకి కూడా చాలామంది సేల్స్ మాస్టర్స్ లేకపోతే డైమండ్ మాస్టర్స్ ఐడి రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఐడి వెరిఫికేషన్ కోసం పెడితే అది వెరిఫికేషన్ కాదు. 2 రోజులు చూస్తారు కాదు, 4 రోజులు చూస్తారు కాదు, తర్వాత గ్రూప్లో పెడతారు. ఈవెన్ ఎడ్యుకేషన్ సెంటర్స్ గ్రూప్లో కూడా నేను గమనిస్తూ ఉంటా. సార్ నేను ఐడి రిజిస్ట్రేషన్ చేశాను, వెరిఫికేషన్ కాలేదు, ప్లీజ్ వెరిఫై అంటారు. సో కంపెనీ వాళ్ళు వాళ్ళకి అప్పుడు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఐడిలో మీరు పిన్ నెంబర్ తప్పు ఎంటర్ చేశారు, లేకపోతే మీరు ఎంటర్ చేసినటువంటి అడ్రస్సు దానికి టాలీ అవ్వలేదు. మీరు ఏదైతే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేశారో అందులో ఒక అడ్రస్ ఉంది, మీరు అక్కడ రాసిన దాంట్లో అడ్రస్ వేరే ఉంది, అందుకని వెరిఫై కాలేదు. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వలేదు, లేకపోతే నేమ్ మ్యాచ్ అవ్వలేదు. సో ఏదో ఒక ఆ, పొరపాటు అక్కడ చేస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళంటే అప్పుడప్పుడు చేసేవాళ్ళు. సో ఇటువంటి పొరపాట్లు నేను నేను బిజినెస్ స్టార్ట్ చేసినాక 3 నెలల తర్వాత నుంచి నేను చేయలేదు. ఫస్ట్ 3 నెలల్లో నేను కూడా ఏదైనా చేసి ఉంటా పొరపాట్లు. అడ్రస్ వేరేగా ఎంటర్ చేసి ఉంటాము, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ రాంగ్గా ఎంటర్ చేసి ఉంటాము. అంటే పాన్ కార్డులో ఒకటి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది. సో మేమేమి ఎంటర్ చేసేవాళ్ళం అంటే ఇనిషియల్గా, సో మనకి పాన్ కార్డు ఇంపార్టెంట్ కదా, ఆధార్ కార్డులో అందరికీ తప్పులు ఉంటాయని చెప్పేసి పాన్ కార్డుది ఎంటర్ చేసేవాళ్ళం. బట్ ఆధార్ కార్డు మనం అప్లోడ్ చేస్తాం. ఆధార్ కార్డు అప్లోడ్ చేసినప్పుడు
దానికి దీనికి మ్యాచ్ అవ్వక వాళ్ళు వెరిఫికేషన్ చేసేవాళ్ళు కాదు. దానికి మళ్ళీ మెయిల్ పెట్టాలి, ఒక ఫామ్ ఫిల్ చేయాలి, చాలా అదొక పెద్ద పని. సో అదంతా కూడా మళ్ళీ మనకి తెలిసి ఉండాలి. సో ఇట్లా రిపీటెడ్గా చేయటం ద్వారా మిస్టేక్స్ చేస్తేనే మనం నేర్చుకోగలుగుతాం. మిస్టేక్స్ చేయకుండా ఎవరు కూడా నేర్చుకోరండి. ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఏబిసిడీలు లేకపోతే లెటర్స్ ఆలు రుద్దిస్తాం. సో వాళ్ళు ఫస్ట్లో రుద్దేటప్పుడు పొరపాటున రుద్దుతారు. దాన్ని చూడకుండా రాయమన్నప్పుడు బి రాయమంటే డి రాసేవాళ్ళు. సో కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేయటం ద్వారా ఎనీథింగ్ ఏదైనా సరే మనం ప్రాక్టీస్ చేస్తేనే మనం మాస్టర్ అవుతాం. సో అట్లా ఇవాళ బిజినెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి పని చేయటంలో ప్రతి విషయంలో కూడా మాస్టర్ అయ్యాం. ఎట్లా అయ్యామనంటే ఆ పని రిపీటెడ్గా చేయటం ద్వారా. సో ఇక్కడ బేసిక్స్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపీటెడ్గా మనం చేస్తూ ఉండాలి. సో అందులో ఫస్ట్ థింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం, సెకండ్ థింగ్ షాపింగ్ చేయటం, థర్డ్ వన్ ప్రొడక్ట్ యూజ్ చేయటం, ఫోర్త్ వన్ షేర్ చేసుకోవటం, ఫిఫ్త్ వన్ మీటింగ్స్ అటెండ్ అవ్వటం, సిక్స్త్ వన్ ఏంటి అని అంటే డూప్లికేట్ డూప్లికేట్ చేయాలి. మనం చేసేటువంటి 5 పనులు ఏవైతే ఉన్నాయో మన టీంలో వచ్చేటువంటి మెంబర్స్ కూడా రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. అటువంటి డూప్లికేటర్స్ని మనం తయారు చేసుకుంటే వాళ్ళు కూడా మాస్టర్స్ అవుతారు. ఎప్పుడైతే మన టీంలో ఉన్న వాళ్ళు మాస్టర్ అవుతారో వాళ్ళు అప్పుడు మనం ఏమవుతాం, మనకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందండి. సో మీ టీంలో లెఫ్ట్ ఒక ఇద్దరు రైట్ ఒక ఇద్దరు కనుక మీరు మీలాగా మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ విధంగా మాస్టర్స్ అయితే మీకు రోజు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్. మీకు రోజు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. సో ఇవాళ నేను మాస్టర్ అని చెప్పేసి చెప్తున్నా ఈ బిజినెస్లో. డైమండ్ మాస్టర్, సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్. సో సేల్స్ మాస్టర్ అనేది బేసిక్ అండి. ఆటో సేల్స్ మాస్టర్ అయితే, డైమండ్ మాస్టర్ అయితే, శరణ్ రోజ్ మాస్టర్ అయితే దాన్ని ఇక్కడ మాస్టర్షిప్ అనొచ్చు. మీరు ఒక్కసారి సేల్స్ మాస్టర్ అయితే మాస్టర్ కాలేరు. ఎవరైతే మినిమం 2 టైమ్స్ సేల్స్ మాస్టర్ అయ్యారో దాన్ని ఎట్లా అవ్వాలి తెలుస్తుంది. నెక్స్ట్ టైం కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆటో సేల్స్ మాస్టర్ అవుతారో, ఆటో సేల్స్ మాస్టర్ అంటే ఏంటి, ఇవాళ 12 సార్లు సేల్స్ మాస్టర్ కావాలి. అది కూడా ఒక్క సంవత్సరంలో. ఒక్క సంవత్సరంలో రిపీటెడ్గా అదే పని చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో పర్సనల్ పీవీ తక్కువగా ఉన్నటువంటి సైడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు, మ్యాచింగ్ ఇన్కమ్ కరెక్ట్గా ప్రాఫిటబుల్గా తీసుకోవాలంటే ఏ విధంగా రెండు పక్కల పీవీలు చేసుకోవాలి, ఎంతమంది టీం ఉంటే మనం ఈజీగా సేల్స్ మాస్టర్ అవుతాము, ఏ ప్రోడక్ట్లు కొంటే ఎక్కువ పీవీ వస్తుంది. ఈ పని రిపీటెడ్గా 12 సార్లు మీరు సేల్స్ మాస్టర్ అయ్యారంటే ఆటోమేటిక్గా మీరు మాస్టర్ అయిపోతారు. అందుకే కంపెనీ సేల్స్ మాస్టర్ని డైమండ్ మాస్టర్ కంటే కూడా ఆటో సేల్స్ మాస్టర్కి వాల్యూ ఎక్కువ ఇస్తుంది. వాళ్ళకు ఒక పిన్, రికగ్నైజేషన్ పిన్ ఇస్తున్నారు. ఎందుకనంటే ఎస్ వీళ్ళు సక్సెస్ఫుల్ లీడర్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లా మనం బేసిక్స్లో మాస్టర్ అవ్వాలండి. సో ఈ బిజినెస్లో అటువంటి మాస్టర్స్ రియల్గా చెప్తున్నా. ఇవాళ నా టీమే చూసుకుందాం. నా టీంలో నలుగురు జూమ్ మీటింగ్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారా, దాని అవగాహన అంటే పెట్టగలిగే వాళ్ళు ఉన్నారా, నలుగురు పెట్టడం లేదు. సో అంటే అక్కడ నలుగురు మీటింగ్కి వస్తున్నారా, సక్సెస్ సెమినార్స్ ఏదైతే ఉన్నాయో లైక్ ఇప్పుడు రేపు గుంటూరులో 14వ తారీఖు మీటింగ్ ఉంది, అటిద్దరు ఇటిద్దరు నలుగురు మీటింగ్కి వస్తారా స్వతహాగా వాళ్ళంతట వాళ్ళుగా అంటే లేరు. కాబట్టే నాకు కూడా రోజు మ్యాచింగ్ ఇన్కమ్ రావటం లేదు. సో ఆ పని రిపీటెడ్గా జరిగేటువంటి డూప్లికేటర్స్ ఉండాలి. అప్పుడు మనకి ఇక్కడ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో కొంతకాలం పని చేసి మానేస్తే చాలు అని ఆ నలుగురిని తయారు చేసుకోవడమే ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్, సక్సెస్ సీక్రెట్. సో బేసిక్స్లో మనం మాస్టర్ అవ్వాలి. సో ఇది ప్రతిరోజు డిసిప్లైన్డ్గా చేయాలండి. రోజువారీ విభాగాలలో ఇతరులు నిర్లక్ష్యం చేసే సాధారణ విషయాలు, నిర్లక్ష్యం చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే సింపుల్ థింగ్స్ చెప్పటానికి, సింపుల్ థింగ్సే అండి. ఇప్పుడు రోజు ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా సింపుల్ థింగ్. దానికోసం ఒక 20 మినిట్స్ మినిమం మనం టైం కేటాయించుకోగలిగితే 90 రోజులలో చాలా చేంజ్ వచ్చేస్తుంది. సో ఆ పని చేస్తున్నామా, నిజంగా మనకి టైం లేదనంటే మార్నింగు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నిద్ర లేచినా కానీ
మనం ఆ హాఫ్ అన్ అవర్ని ఎక్సర్సైజ్ కోసం ప్రతిరోజు కూడా కేటాయించుకోవచ్చు. దానికి చాలామంది 98% మెంబర్స్ చెప్పేటువంటి సాక్ ఏంటి అని అంటే, నాకు టైం లేదు. ఓన్లీ ఆ 2% మెంబర్స్ మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే టైంని క్రియేట్ చేసుకుంటారు. ఎస్, ఈ జూమ్ మీటింగ్ పెట్టడం నాకు కూడా బిగినింగ్లో అబ్బా ఇది టైం అంతా తినేస్తుంది, నాకు రోజువారీ పనులు ఇబ్బంది అయిపోతున్నాయి అని చెప్పేసి అనిపించేది. ఫస్ట్లో కొన్ని రోజులు 7 గంటలకు మీటింగ్ పెట్టాం, తర్వాత 6:30కు మార్చాం, ఇప్పుడు 6 గంటలకు పెడతా ఉన్నాం. సో మార్నింగ్ 6 to 7. సో ఆ తర్వాత 7 to 8 ఇంట్లో బాబుని రెడీ చేసుకోవడం, ఇదంతా 8 to 9 ఎక్సర్సైజ్ చేయడానికి పెట్టుకుంటా ఉన్నాం. సో ఇట్లా ప్రతిరోజు డైలీ మార్నింగ్ రొటీన్ ఏంటంటే ఇదే. 5 గంటలకు నిద్ర లేవటం, ఏదో ఒక సబ్జెక్టు ప్రిపేర్ చేసుకోవటం, లేకపోతే డైలీ కాలకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకొని ఒక బుక్ తీసి కాసేపు చదువుకోవడం, లేకపోతే ఇంటర్నెట్లో కొంత రీసెర్చ్ చేయటం. సో ఇట్లా మళ్ళీ 6 గంటలకు మీటింగ్ పెట్టుకోవటం, 6 to 7 మీటింగు, 7 to 8 ఫ్యామిలీ, 8 to 9 వాకింగ్. వచ్చిన తర్వాత 9 to 10 రెడీ అవటం, మన పని ఏదో మనం బయటికి వెళ్ళిపోయి చూసుకోవటం. సో డైలీ మార్నింగ్ రొటీన్ ఏంటంటే ఇంతే. సాయంత్రం పూట కూడా ఏంటుందండి మనకి, 8 గంటలకు మీటింగ్ ఉంది. 8 గంటలకు మీటింగ్ అంటే 7 గంటలకి ఇంటికి చేరామా లేదా, వచ్చిన తర్వాత రెడీ అయ్యి తినేసి ఏదో ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకొని 8 గంటలకు మీటింగ్ పెట్టుకోవటం, 8 to 9 మీటింగు, 9 to 9:30 వీడియో క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయటం, 9:30 to 10 మళ్ళీ పడుకోవడానికి రెడీ అవ్వటం, మళ్ళీ బ్రష్ చేసుకోవాలి, ఒకవేళ స్నానం చేసేది ఉంటే స్నానం చేయాలి, 10ంటికి పడుకోవాలి, 10కి పడుకోవటం, 5కి లేయటం. రాత్రి మన వేముల సారు 10 గంటలకు మెసేజ్ పెట్టారు, సార్ పడుకున్నారా అని. ఎస్ సార్ అన్న చెప్పేసి అన్న. సో ఎమ్మటే రిప్లై ఇచ్చేసరికి కాల్ చేశారు, ఇప్పుడే పడుకున్నా సార్ అన్న. ఎందుకంటే తెలుసు సార్కి కూడా నా రొటీన్ ఏంటనేది అవతల మన టీం వ్యక్తికి, మెంబర్కి కూడా తెలిసిపోయింది. ఎందుకనంటే రోజు ఫాలో అయ్యేది అదే. సో అట్లా మనం డైలీ రొటీన్ ఏదైతే ఉందో, సో అది చాలామంది ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారండి. 95% ఆర్ 90% మెంబర్స్ నెగ్లెక్ట్ చేస్తారు. 10% మెంబర్స్ మాత్రమే డైలీ రొటీన్ అనేది ఒకేలాగా ఉంటుంది. నిజంగా రోజు 5 గంటలకి, ఈవెన్ పండగ రోజు, నిన్న రిపబ్లిక్ డే హాలిడే ప్లస్ సండే, మొన్న సంక్రాంతి వచ్చింది, లేకపోతే January 1 వచ్చింది, రేపు ఇంకేదన్నా పండుగ వచ్చినా ప్రతిరోజు కూడా 5 గంటలకి మీరు నిద్ర లేచి చూడండి, ఏ ఏ రోజన్నా బోర్ కొట్టదా? ఖచ్చితంగా విసుగు అనిపిస్తుంది. మనం ఏం చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. ఆ నెగ్లిజెన్స్ ఏమవుతుంది, మనం వెనకబడిపోవడానికి కారణం అవుతుందండి. సో ఇక్కడ ఈ 5 బేసిక్స్ చేయండి చాలు. రిజిస్ట్రేషన్ చేయటం నేర్చుకోండి, షాపింగ్ చేయటం నేర్చుకోండి, ప్రోడక్ట్ వాడటం అలవాటు చేసుకోండి, దాని గురించి మాట్లాడటం, ప్రోడక్ట్ గురించి మాట్లాడతారా, బిజినెస్ గురించి మాట్లాడతారా, డైలీ రొటీన్లో దానికోసం కొంత టైం మనం కేటాయించుకోవాలి. మీటింగ్ అటెండ్ అవ్వటం ప్రతిరోజు, రోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఇవాళ ఏదన్నా ఆఫ్లైన్ సెమినార్ ఉందా, వెళ్ళండి, గుడ్. మీరు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వకుండా, ఈవెన్ నేను కూడా ఏదన్నా సపోజ్ మనం విజయవాడ వెళ్ళాము, అక్కడ మీటింగ్ చేసాం కాబట్టి జూమ్ మీటింగ్ చేయలేదు. సో అట్లా రోజు ఒక మీటింగ్ అటెండ్ అవ్వటం, అట్లీస్ట్ వారానికి 5 రోజులన్నా. మీరు ఎప్పుడైతే 1000 టైమ్స్ చేస్తారో ఈ పనులు, అప్పుడు మాస్టర్ అవుతారు. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఇవాల్టకు కూడా నాకు ఇప్పటికీ 35 లక్షల పైన వచ్చి ఉంటాయి. అయినా కానీ ఇవాల్ట కూడా ఎవరికైనా కొత్త వాళ్ళకి చెప్తే నన్ను కూడా అపోజ్ చేసేవాళ్ళు ఉంటారు, క్వశ్చన్స్ చేసేవాళ్ళు ఉంటారు, బిజినెస్లోకి రాని వాళ్ళు ఉంటారు. సో బిగినింగ్ నుంచి కూడా అదే జరుగుతుంది. కాకపోతే బిగినింగ్లో 10 మంది చెప్తే ఒక్కరు వచ్చేవాళ్ళు, ఇవాళ 10 మంది చెప్తే 5గురు వస్తారు. బట్ టైం, టీంని మేనేజ్ చేయాలి కాబట్టి కొంత టైం అక్కడ ఈ జూమ్ మీటింగ్ పెట్టాలి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, మధ్యలో ఫోన్లు చేస్తారు. నాకు డైలీ ఒక 20 కాల్స్ వచ్చినాయంటే కనీసం 15 కాల్స్ టీంలో ఉన్నటువంటి మెంబర్సు లేదా అదర్ టీం మెంబర్సు, నేను ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ని కాబట్టి అదర్ టీం మెంబర్సు ఎవరితోటన్నా మాట్లాడించడానికి, వాళ్ళకు వచ్చినటువంటి డౌట్స్ గురించి మాట్లాడటానికి చేస్తుంటారు. సో నా టైము టీం కోసం కేటాయించాల్సి వస్తుంది. సో అట్లా మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఇదే పని రిపీటెడ్గా ప్రతిరోజు ఇదే పని. సో దాంట్లో డిసిప్లిన్ ఉండాలండి.
ఏదైనా మనం కొత్తగా అలవాటు చేసుకోవాలి అని అంటే 21 డేస్ ఫాలో అవ్వండి అని చెప్తారు. దానికి చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. మీరు అటామిక్ హ్యాబిట్స్ అనేటువంటి ఒక బుక్ ఉంది. చిన్న చిన్న అలవాట్లతోటి అద్భుతమైనటువంటి సక్సెస్ మనం సాధించవచ్చు. రోజు పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేయటం అనేది ఆ పని చేయండి. మీరు రిపీటెడ్గా ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం చేయండి. ఎంతో మార్పు వస్తుంది. ఎంటైర్ మీ ఆలోచనలో మార్పు వస్తుంది. మీ హెల్త్లో మార్పు వస్తుంది. మీ స్కిన్లో మార్పు వస్తుంది. మీ డైలీ మీరు చేసుకునేటువంటి పనులలో మార్పులు రావటం స్టార్ట్ అవుతాయి. పొద్దున్నే నిద్రలేయటం. రోజు ఒక 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడానికి కేటాయించండి. 21 డేస్ చేసామంటే అలవాటు అయిపోతుంది అంటారు. 90 రోజులు చేస్తే ఏమవుతుంది? మీ లైఫ్లో అది భాగం అవుతుంది. ఇవాళ ఎప్పుడన్నా ఏదన్నా పొరపాటు జరిగి ఒకరోజు వాకింగ్కి వెళ్ళకపోతే ఏదోలా ఉంటుంది. అరే ఇవాళ వాకింగ్ చేయలేదే అని చెప్పేసి అట్లా అనిపించినప్పుడు ఏం చేస్తాం? సాయంత్రం పూటైనా వెళ్తున్నాం. సో అది లైఫ్లో భాగం అయిపోతుందండి, అంతే. అట్లా మన మైండ్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత బుక్స్ చదవటం. ఇది నిజంగా చాలా బోరింగ్ హ్యాబిట్ అండి. ఎప్పుడు స్టార్టింగ్ నేను కూడా సరే లేదో పుస్తకాలు కొనమంటున్నారు కదా అని చెప్పేసి బిగినింగ్లో నెలకు ఒక పుస్తకం కొనేవాడిని. కనీసం సంవత్సరంలో కొన్న 12 పుస్తకాల్లో 2 పుస్తకాలు కూడా సరిగా చదివి ఉండం. కానీ ఇవాళ అలవాటు ఏంటి అని అంటే నెలకి 2 పుస్తకాలు కొంటున్నాం. అవి అయిపోయి ఇంకా ఎక్స్ట్రా కొని చదువుతా ఉన్నాం. సో అట్లా మీరు ఎప్పుడైతే కనీసం ఒక 100 పుస్తకాలు చదవగలుగుతారో మీరు ఎవరినైనా హ్యాండిల్ చేయగలుగుతారండి. మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు అమెజాన్లో బుక్స్ కొనొచ్చు. మళ్ళీ దాన్ని ఎతుక్కుంటా ఏదో షాప్ ఎక్కడుంది, ఆ బుక్ చెప్పిండ్రు వాసు సారు లేకపోతే అబ్రహం సార్ ఆ బుక్ చెప్పిండు ఎక్కడ ఎత్తుక్కోవాలా అని ఎత్తుక్కోవాల్సిన పనే లేదు. ఆన్లైన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి అమెజాన్ స్టార్ట్ అయింది బుక్స్ అమ్మడం కోసం స్టార్ట్ అయిందండి. కానీ ఇవాళ వాళ్ళ దగ్గర లేనిది లేదు. మీకు ఏది కావాలన్నా దొరుకుతుంది. సో మీకు బుక్ కావాలా? అమెజాన్లో కొనండి. దాన్ని చదవటం అలవాటు చేసుకోవాలి. డైలీ హ్యాబిట్లో డైలీ రొటీన్లో కనీసం 15 నిమిషాలు ఒక 10 పేజీలు పుస్తకం చదవటం అనేది అలవాటుగా మార్చుకోండి. ఎప్పుడైతే మీరు ఆ పని రిపీటెడ్గా చేయగలుగుతారో, ఒక 100 పుస్తకాలు మీరు ఎప్పుడైతే చదువుతారో, ఇప్పుడు ఆ, నెలకి 2 పుస్తకాలు చదివితే సంవత్సరానికి ఎన్ని అవుతాయండి? 24 పుస్తకాలు. 100 పుస్తకాలు అంటే ఒక 3 సంవత్సరాల్లో మీరు 100 బుక్స్ చదవాలి. అప్పుడు మీరేమవుతారు తెలుసా? అందులో మాస్టర్ అవుతారు. సో మాస్టర్ అయితే ఎవరినైనా హ్యాండిల్ చేయగలుగుతాం. ఇవాళ డాక్టర్స్ని హ్యాండిల్ చేస్తున్నాం, లాయర్స్ని హ్యాండిల్ చేస్తున్నాం. సో పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మనకి కస్టమర్స్గా ఉన్నారు. ఫార్మా కంపెనీ ఓనర్స్ కూడా మనకి కస్టమర్స్గా ఉన్నారు. సో వాళ్ళు చదువుకున్నటువంటి చదువుతోటి వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి కంపేర్ చేస్తే నేను ఇక్కడ మాస్టర్ ఎలా అయ్యానంటే చేసేటువంటి పనిని రిపీటెడ్గా చేయటం, చిన్న చిన్న పనులనే రిపీటెడ్గా చేయటం. సో ఇది నాకు సాధ్యమైనప్పుడు మీకు కూడా సాధ్యమవుతుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ తోటి పని లేదండి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ ఊరు నుంచి వచ్చాము, మన క్వాలిఫికేషన్ ఏంటి, మనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, వీటితోటి సంబంధం లేదు. డిసిప్లిన్, రిపీటెడ్గా చేయటం. సో ఇవేం చేస్తారంటే ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తారు. 90% మెంబర్స్ నెగ్లెక్ట్ చేస్తారు, అందుకనే ఫెయిల్ అవుతారు. సో బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపీటెడ్గా చేయడానికి ప్రయత్నం చేయండి. డైలీ హ్యాబిట్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో ఆటోమేటిక్గా మీరు బెటర్ అవుతారు. సో ఆ బెటర్మెంట్ దేనికి కారణం అవుతుందండి? ప్రొడక్టివ్గా తయారవడానికి కారణం అవుతుంది. మీరు రోజు ప్లాన్ చెప్తుంటే 30 రోజులు ప్లాన్ చెప్తే కనీసం ముగ్గురన్నా మీ టీము మీ టీం సైజ్ పెరుగుతుంది. మీ టీం సైజ్ పెరగట్లేదు అని అంటే మీరు ఆ పని రిపీటెడ్గా చేయట్లేదు. మీ గ్రూప్ ఇవి పెరగట్లేదు అని అంటే మీ గ్రూప్ని మీరు ఫాలో అప్ చేయట్లేదు. అంతే, సింపుల్ థింగ్. సో ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు, ఫాలో అప్. సో ఎవరైతే అంటే మిగిలిన వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారో వాటిని మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేయకుండా డిసిప్లైన్డ్గా చేస్తే ఆ సింపుల్ సింపుల్ థింగ్స్, చిన్న చిన్న పనులే మనల్ని మాస్టర్ చేస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు నేను మై ఆఫీస్ గురించి చెప్దాం అనుకున్నా. దాని గురించి దీని కంటిన్యూషన్ రేపు చెప్తాను. మాస్టర్ ఎవరు అవుతారనంటే
ఇక్కడ చేసేటువంటి పనులు రిపీటెడ్గా చేస్తే ఇప్పుడు కొంతమంది నాకు కాల్ చేస్తే ఈవెన్ మా అప్లయన్స్ కానీ లేకపోతే డౌన్ లైన్స్ కానీ ఆ, కొంతమంది మాస్టర్ అని చెప్పేసి అంటారు. ఎందుకనంటే అలవాటు అయిపోయింది అట్లా. నేను సేల్స్ మాస్టర్ అయ్యా, డైమండ్ మాస్టర్ అయ్యా, ఆటో సేల్స్ మాస్టర్ అయ్యా. సో అంటే ఎవరు అవుతారు ఈ మాస్టర్ అని అంటే, డైలీ యాక్టివిటీస్ ఈ చిన్న చిన్న పనులలో ఎవరైతే మాస్టర్ అవుతారో వాళ్ళే సేల్స్ మాస్టర్ అవుతారు, వాళ్ళే డైమండ్ మాస్టర్ అవుతారు, వాళ్ళే నెక్స్ట్ మాస్టర్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి అవుతారు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే. చేసేటువంటి పనిని రిపీటెడ్గా బోర్ అనుకోకుండా చేయటమే మాస్టర్కి ఇక్కడ ఉన్నటువంటి రూట్. సో ఇది మనం రికార్డ్ చేస్తున్నాం అండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. యాజ్ యూజువల్గా మీరు చూసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు.